ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తన గ్రంథము 121వ దావీదు కీర్తన చదువుకుందాం. శనగం మేరీ వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా కీర్తన గ్రంథం 121 కొండల తట్టు నాకు అనుభవించున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను. ఆయన నీ పాదము తొట్టున నీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. యెహోవానే నిన్ను కాపాడువాడు, నీ కుడిప్రక్కన ఆయన యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయమున రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అందరం కలిసి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి చాలు. ఇక్కడ దేవుడు చెప్పుచున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ తలంపుల కంటే నా తలంపులు చాలా ఎత్తుగా ఉన్నవి. ఎలాగంటే ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ త్రోవల కంటే నా త్రోవలు అంత దూరం. ఆకాశముకి భూమి, భూమి ఇక్కడుంది, ఆకాశము ఎక్కడో. ఆకాశము భూమి అందని ప్రదేశము చాలా ఎక్కువ. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ మార్గములు, మీ పరిస్థితుల కంటే నా ఆలోచనలు అంటున్నారు ప్రభువారు అక్కడ. నా తలంపులు, నా మార్గములు, నా ఆలోచనలు చాలా ఎత్తుగా ఉన్నాయి. మన పట్ల దేవుని ఉద్దేశాలు చాలా ఎత్తుగా ఉన్నతముగా ఉన్నాయి. ఆయనలో జీవించి ఆయన మార్గములో నడుచుకొని ఆయన ఆలోచన తలంపులు ఎరిగిన వారమై ఆయన కోసము బ్రతికిన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకరముగా అద్భుత కార్యాలు చేస్తారు. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఆలోచన ఇస్తారు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యేసు రక్షకుడు. దేవుని బిడ్డలారా, ఆయన మహిమను, ఆయన శక్తిని మనం ఆశ్రయించినప్పుడు ఆ దేవుని కార్యాలు చూస్తాం. ఏదో ఒక మరి అవసరత నిమిత్తము, ఒక కుటుంబ అవసరత, ఒక ఆర్థిక ఇబ్బందులు, ఒక ఉద్యోగము, ఒక వివాహము, గర్భఫలము, చాలా చాలా వెయిట్ చేసి విసికిన స్థితిలో మన ఆలోచన ఎలాగుంటుందో, మన తలంపులు ఎలాగుంటాయో, పిల్లల భవిష్యత్తు గురించి, కుటుంబ అవసరత గురించి చితికిన స్థితిలో, బంధించబడిన స్థితిలో, కృంగిన స్థితిలో, మనసు వేదన చెందిన స్థితిలో మన ఆలోచన ఎలాగుంటుందంటే, ఇది ఇస్తే చాలు, ఇది పొందుకుంటే చాలు, ఇది జరిగితే చాలు, ఇది కలిగితే చాలు, ఇంతటితో నేను తృప్తి పడతాను, ఇది చాలు, ఇది చాలు, నా బిడ్డలు ఇలా చిన్నగా మారితే చాలు. చాలా పిల్లల గురించి ఎంతో వేదన చెందిన తల్లిదండ్రులు ఉంటారు. దేవుని బిడ్డల పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల ఆ దేవునిలో ఎదగాలని ఆశలు ఉంటాయి. పిల్లలు చదువులు, కాలేజీలు, అనేక విషయాల్లో కలవరము కలిగిన
పరిస్థితులు ఉంటాయి. దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవుని సహాయము కోరుకున్నప్పుడు ఆయన కార్యములు దొడ్డుగా ఉంటాయి. భర్త విచ్చలవిడిగా తిరిగినప్పుడు బెట్టింగ్లని, పేకాట్లని, రకరకాల పరిస్థితులు, ఆ కృంగిని స్థితిలో ఏంటి ఇతను కొంచెం మారితే బాగుండు, ఆర్థిక పరిస్థితులు మారుతాయని ఎంతో వేదన చెందులు చిన్నగా నీ జీవితంలో అడగవచ్చు. దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాల గురించి కొద్ది నిమిషాలు మీ ముందుకి దైవవర్తమాన్ని నేను తీసుకువస్తున్నాను. ప్రభువారు అంటున్నారు, నా తలంపుల కంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మట్టి తలంపులు, మట్టి ఆలోచనలు, మట్టి బుర్ర, ఏదేదో భూమి మీద ఏదో సంపాదిద్దాం, ఏదో చేద్దాం, ఏదో చేద్దాం, ఏదో చేద్దాం. దేవుని వాక్యము ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలని ఉంటుంది, సరిదిద్దుకోవాలని ఉంటుంది, మార్పు చెందాలని ఉంటుంది. ఇక ఎన్నడూ ఆ దోషమో పాపమో ఆ అపవిత్రతలోకి నేను వెళ్ళను. రాత్రికాల సమయం మీద దేవుడు మాట్లాడారు. ఏ మాట అమ్మది? దేవుని బిడ్డల విషయంలో దేవుడు మనస్తాపన చెందాడు, సంతాపపడ్డాడు. చాలా ఆయన బాధపడినాడు. ఇంకెంతకాలం మిమ్మల్ని నేను సహింతును, ఇంకెంతకాలం భరిస్తాను, ఎంతకాలం సహిస్తాను. ఇంకా ప్రార్థనాత్మ పొందుకోరా? ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమని ఆనాడు శిష్యులతో ప్రభువారు ఎంతకాలము మందిరానికి వచ్చినప్పుడు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇంతటితో నేను మార్పు చెందుతాను, నా వల్ల నా పిల్లలకి శాపం వస్తుందేమో, నా వల్ల నా కుటుంబానికి అనేక పరిస్థితులు కలుగుతాయేమో, భయం కలిగి భక్తి చేయాలని ఒక ఆలోచన కలిగి ఉంటాను. ఒక తలంపు నీ మైండ్లోకి వస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు బట్టి సాతాను నిలబడనివ్వడం లేదు. అనేక మంది జీవితంలో ఇదే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, సాతానుడు నిన్ను నిలబడలేక మళ్ళా మొదటి స్థితి పడిపోతున్నావు. మరలా దేవుణ్ణి దూర పెడతాడు. ఇంకెంతకాలము సహిస్తాను అంటున్నారు ప్రభువారు. రోజు మనము మన ఇష్టానుసారంగా జీవిస్తుంటే ప్రభు సహించుకుని ఉంటారా? మూర్ఖతరము వారులారా, హఠాత్తుగా మీ మీదకి మరణము వస్తుంది అంటున్నారు ప్రభు. ఎంత ఓర్చుకుంటున్నారో, ఎంత భరించుకుంటున్నారో ఈ లోక ప్రజలు. అన్యులు రకరకాలుగా జీవిస్తున్నారు అంటే ఒక టైపు, కానీ వాక్యము నిన్ను గద్దిస్తుంది, సరిచేస్తుంది, నీ పరిస్థితులు మార్చింది, నీకెన్నో మేలులు చేశారు తండ్రి. ఆయన నిన్ను ఎంత ప్రేమించారో ఆయన ప్రేమను ఒకసారి గుర్తు చేసుకుంటే మరలా లోకంలో పడిపోవడానికి అవకాశము లేదు. చిన్నదాంతో తృప్తి పడుతున్నావేమో, ఈ దినము ప్రభు మాట్లాడుతున్నారు, నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఆయన తలంపులు ఎలాగుంటాయో మన తలంపులు ఎలాగుంటాయో ఒక్కసారి వాక్యము నుండి మనము ధ్యానం చేసుకుందాం కొన్ని నిమిషాలు. ఆదికాండము 40వ అధ్యాయము 14-15 వచనాలు చూసుకుందాం. కాబట్టి నీకు క్షేమము కలుగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ యోసేపు కోరుకుంటుంది, ఆ ఖైదీలో నుంచి, ఆ చెరసాలలో నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ జైల్లో నుంచి ఎవరైనా నన్ను విడిపిస్తే, నేను బయటికి వస్తే ఏ కూలి చేసుకునో, ఏ పార్లర్లో, ఏ టీ కొట్టు దగ్గర, ఎక్కడో చోట గిన్నెలు తోముకునో ఏదో పని చేసుకొని బ్రతుకుతాను. ఈ చెరసాల్లో నుంచి, ఈ జైల్లో నుంచి నన్ను బయటికి తీసుకొస్తే బాగుండు, బయటికి
ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు. యోసేపు యొక్క ఆశ ఎలాగుందంటే, మరి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించడానికి నాకు ఎవరు లేరు, నేను దొంగిలింపబడితేనే, నేను ఏ తప్పు చేయలేదు, ఇక్కడ సహా నేనేమీ చేయలేదు. ఆ పానదాయకుల అధిపతిని బ్రతుములాడుతున్నారు, నీవైనా నాకు హెల్ప్ చెయ్యి, ఇంకెవరినైనా ఎవరి ద్వారానైనా నాకు సహాయము అందించు. చాలా రిక్వెస్ట్గా, చాలా ప్రాధేయపడుతూ, చాలా తగ్గించుకుని ఆ చిన్న అవకాశము కల్పించమని యోసేపు అడుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, చిన్న సహాయం అందించి ప్రభువా, పైకి వస్తారు నా పిల్లలు, మీ చిన్న సహాయం అందించండి, మీరు కృప చూపిస్తారు. ఉద్యోగం కోసము ఎన్నో ప్రయత్నాలు, డిఎస్సి రాసి ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి చిన్న దయచేయి ప్రభువా, ఇంట్లో చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ఇంట్లో చాలా అవసరాలు ఉన్నాయి, చిన్న హెల్ప్ చేయి నాయనా అన్నప్పుడు దేవుడి కార్యాలు చాలా ఉన్నతముగా ఉంటాయి. మన తలంపులకి ఆయన తలంపులకి, మన ఆలోచనలకి ఆయన చాలా డిఫరెంట్, చాలా వ్యత్యాసము ఉంటుంది. దేవుని బిడ్డలారా చూడండి, అదే ఆ యోసేపు 41-45 వచనం చూడండి. మరియు ఫరో యోసేపునకు ఓను యొక్క యాజకుడైన పొతిఫరు కుమార్తెగు ఆశను అతనిచ్చి పెండ్లి చేశాను. యోసేపేమో ఆ జైల్లో నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే, బయటికి వస్తే ఏ కూలో చేసుకొని ఆ పొట్ట గడపడానికి ఏదో ఒకటి పందులనైనా మేపుకొనే చిన్న భోజనము, చిన్న అవకాశం అడిగాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, మరి 42వ వచనం చూడండి, 41, 42, 43. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్లు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు యోసేపు దేశమంతటి మీద అతని నియమించెను. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించను. యోసేపు ఏమో చిన్న అవకాశం కోరుకుంటే, దేవుడేమో ఆ దేశానికే ప్రాధాన్యత చేశాడు. ఆయన ఆలోచనలు మన పట్ల అలాగ ఉంటాయి, ఆయన ఉద్దేశాలు అలాగ ఉంటాయి. ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవించినట్లయితే, ఆయనకు లోబడి జీవించినట్లయితే, ఆయనకు మొరపెట్టినట్లయితే, ఆయన పాదాల దగ్గర సాగిలపడినట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే, నీ పట్ల ఆయన తలంపులు, ఆయన ఉద్దేశములు అత్యధికముగా ఉంటాయి. పాపము దగ్గరికి వచ్చిన లోబడలేదు యోసేపు. అపవిత్రత తను అంటుకుంటే అది కడుక్కున్నాడు వెంటనే. పందైతే పొర్లుతుంది, బురదంటే ఇష్టం, గొర్రెపిల్ల అలా ఉండగలదా? వెంటనే చెంగుమని గెంతేసి దులిపేసుకుంటుంది. దారంటే వెళ్తూ మరి వర్షపు నీళ్ళుంటే గబాల్ని జారిపోయావు, అది పడిపోయావు, మరి బురదంటుకు పోయింది, సర్లేని అలాగే వెళ్ళిపోతామా? ఎవరినైనా నీళ్ళు అడుగుతాం, లేకపోతే పోయి బోరు దగ్గరికి వెళ్తాం, కడుక్కుంటాం. దేవుని బిడ్డలారా, ఈ స్థలం మనల్ని కడుక్కునే స్థలము, మనల్ని పవిత్రపరిచే స్థలము, మనల్ని శుద్ధి చేసే స్థలము, మనల్ని యోగ్యులుగా అర్హులుగా చేసే స్థలము ఈ స్థలము. ఈ స్థలానికి వచ్చావంటే, ఆయన సన్నిధికి వచ్చావంటే, నువ్వెంతో కొంత ఆయనలో సిద్ధపడి ఆయన మనస్సు కలిగి జీవించాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. యోసేపు ఆ జైల్లోంచి బయటికి రావాలనే చిన్న రిక్వెస్ట్ కోరుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఎలాగుంది? ఆ దేశానికే గొప్పవాడిని చెయ్యాలని. హల్లెలూయా! ఆ దేశానికే
ఫరో తన చేతినున్న ఉంగరమును యోసేపుకు పెట్టారు, సన్నని నారబట్టలు తొడిగించాడు, మెడకు బంగారు గొలుసు వేశాడు, తన రెండవ రథం మీద ఐగుప్తు దేశమంతటిని ఊరేగింపు చేస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఓను కుమార్తె అయిన ఆసెనతునిచ్చి మరి ఆ యోసేపుకి వివాహము జరిగింది. అక్కడ ఇద్దరు కుమారులు కూడా యోసుకి పుట్టారు. నీ జీవితంలో కృంగిన స్థితిలో ఉన్నావా, వేదన స్థితిలో ఉన్నావా, కలవరంతో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆధారపడు. ఎంత హింసించినా, ఎంత దూషించినా తన రక్త సంబంధులను, తన అన్నలను ఒక్క మాట అన్నాడా? అనలేదు. జైల్లోనూ ఎందుకు ఈ విధముగా నువ్వు ఇంత హింస పడుతున్నావు, ఇంత నరకయాతన పడుతున్నావు, ఏం తప్పు చేసావు ఏంటి అంటే అన్నల మీద చెప్పాడా? చెప్పలేదు. అన్నల మీద చెప్పలేదు. ఇలాగ మేము 12 మంది పిల్లలమే ఇలా నా అన్నలు ఇలాగ అమ్మేశారు, ఇలా గోతులే వేశారు, ఇవేమీ చెప్పలేదు. అక్కడ ఏమంటాడు? నేను దొంగిలింపబడి తినంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దొంగేసుకుని తీసుకొచ్చారు ఇక్కడికి. జరిగిన సిచ్యువేషన్ చెప్తే మరలా వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళందరినీ హింస పెడతారేమో, ఈ జైల్లో వేస్తారు. ఎంత గుట్టు, ఎంత గుణము, దైవికమైన మనస్సు, ఆత్మ వివేకము కలిగిన మనస్సు దేవుని బిడ్డలారా. దేవునిలో నిలకడ కలిగి ఉంటే, దేవుని ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకినప్పుడు నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ పరిస్థితిలో దేవుడు ఆశ్చర్యకరమైన సహాయమును ఆయన అందిస్తారు. మరొక మాట చూసుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17:25 వచనం చూడండి. ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వారు బయలుదేరుచున్నాడు. వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలో స్వతంత్రులుగా చేయుననగా చాలు. గొల్యాతు ప్రతిరోజు విర్రవీగుతున్నాడు. 40 రోజులు మరి ఎవరైనా ఇశ్రాయేలు నా మీద యుద్ధం చేయడానికి ఒకళ్ళు రండి, ప్రతిరోజు విర్రవీగుతున్న మాటలు మాట్లాడుతుంటే ఇశ్రాయేలీలు, అలాగే సౌలు రాజు కుమారుడు యోనాతాను సైన్యము చాలా భయపడిపోతున్నాడు. వాడు ఎత్తు, వాడు బలిష్ట, వాడు ప్రగల్భాలు, వాడు మాటలకి చాలా భయపడుతున్న పరిస్థితిలో బాలుడైన దావీదు అన్నలకి ఆహారము పట్టుకు వెళ్ళి అక్కడ వివరాలు కనుక్కుంటున్నాడు. ఏంటి అతను ఎవరు, ఏంటి అలా మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుణ్ణి, ఇశ్రాయేలు ప్రజల్ని అంత తిరస్కరిస్తాడా? సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు, సున్నతి లేని దేవుడు లేని వాడు దేవుణ్ణి కలిగిన మనల్ని తిరస్కరించడానికి వాడు ఏ పాటి వాడు? అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా కనుక్కుంటున్నాడు. వాడిని చంపిన వానికి ఏంటి అంటే, వాడిని చంపిన వానికి గొప్ప బహుమతులు ఇస్తానంటున్నాడు రాజు. తన కూతుర్నిచ్చి పెండ్లి చేస్తాడంట. తర్వాత వారి తండ్రి ఇంటిని గొప్పగా మరి అన్నీ కూడా ఇస్తాడంట. తన తండ్రి ఇంటి వారికి ఇశ్రాయేలీలు స్వతంత్రులుగా చేస్తారంట. దావీదుకి ఆశ పుట్టింది, నా దేవుడు గొప్ప దేవుడు, నేనేపాటి అనుకోకూడదు, కానీ నా దేవుని ముందు పెట్టుకుంటే వాడేపాటి. దావీదు గురి అంతా, దావీదు ఆలోచన అంతా, దావీదు తలంపంతా రాజుకి అల్లుడినైపోతానని ఉంది. ఇశ్రాయేలు యోధ ఆ ప్రజలందరికీ రాజైన ఆ సౌలు రాజుకి అల్లుడు అవడానికి ఇష్టపడుతున్నాడు దావీదు. తన తండ్రి ఇంటిని గొప్ప చేస్తారని దావీదు మరి ఎంతో ఆలోచన కలిగి అవన్నీ కనుక్కుంటున్నాడు. దేవుని ఉద్దేశమేమో దావీదు పట్ల చాలా ఉన్నతముగా ఉంది. దావీదేమో ఆ చిన్నగా రాజుకు అల్లుడినైతే చాలు అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి,
సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బేర్షిబ వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యోధా వారి మీదను నేను స్థిరపరిచేదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలుకలేదు. యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుచేయి. దేవుని యొక్క ఉద్దేశము సౌలు రాజు చేతిలో నుంచి రాజ్యమును తీసి దావీదుకు అప్పగించాలని. దాని మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా మరి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ దావీదు ఏలడానికి, దావీదును రాజుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దావీదు ఉద్దేశం ఎలాగుంది? దావీదు ఉద్దేశం ఎలాగుంది? సౌలు రాజు కల్లుడైతే చాలు. సౌలు రాజుకి ఆ కుటుంబంలో ఆ కూతురునిచ్చి పెళ్లి జరుగుతుందంట. నేను గొర్రెలు కాచుకునేవాడిని, గొర్రెల దొడ్లో గోచి పెట్టుకుని తిరిగి నన్ను అల్లుడుగా అయిపోతే సౌలు రాజుకి నేను దేశాన్ని పరిపాలించే రాజుకి అల్లుడిని అయిపోతే, ఈ విధమైన మైండ్ కలిగి ఉన్నాడు. తన తల్లిదండ్రులు హెచ్చు కలుగుతుంది, తన తల్లిదండ్రులకు బహుమానాలు ఇస్తారని ఈ మైండ్తో దావీదు ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని ఉద్దేశమేమో దావీదుని రాజుగా చేయలేను. 5వ అధ్యాయం చూడండి, 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఘనపరుస్తాడు. ఉన్నతమైన స్థితుల్ని మీ పిల్లలకి ఇస్తారు. మనకు దేవుడు ఆశ్రయముగా ఉన్నారు. సియోను సంఘము, ప్రార్థనా సంఘము. నీ మోకాళ్ళు ప్రభు దగ్గర వంగినప్పుడు, నీవు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుని ప్రార్థించినప్పుడు ప్రతి విషయములో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. మరొక మాట చూసుకో, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనము చూసుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. చాలు దేవుని బిడ్డలారా, హన్నా సంవత్సరాలు గతించిపోతున్న వివాహం అయ్యే పిల్లలు లేరు, గుడ్రాలుగా ఉంది, సంతానము లేరు, పిల్లలు లేరు. ఎంతో వేదనతో బాధతో ఈ 10-11 వచనాలు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుంది. ఏమడుగుతుంది? ఒక్క బిడ్డని, ఒక్క పిల్లని నాకు మరి సంతానం అక్కర్లేదు, ఒక్క బిడ్డ నా కడుపున, ఒక్క బిడ్డ నువ్వు ప్రవ్వా, ఒక్క బిడ్డ నువ్వు. వాని తల మీదకి క్షౌరపు కత్తి రానివ్వను, తల మీదకి ఎప్పుడు కత్తి వేయకుండా మరి కటింగు చెయ్యొచ్చును. వాడు మీకు ప్రతిష్ఠితుడుగా చేస్తాను, మీకు ఇస్తాను, మీ పరిచర్యకి ఇస్తాను, మీకు మొక్కుబడి చేసుకుంటున్నాను. మీరు దయతలిచి దయచూపి మీరు కరుణించి కనికరించి నా వేదన, నా దుఃఖము, నా బాధ, నా కన్నీరు, నా హృదయ వేదన, నా హృదయం కృంగిన స్థితిలో ఉన్నాను, ఎంతో వేదనతో ఉన్నాను. ఒక్క బిడ్డనివ్వా, ఒక్క బిడ్డను దయచేయి ప్రవ్వా అని మొర్ర పెడుతుంది. దేవుని బిడ్డలారా, 17వ వచనం చూడండి. అంతట ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాకని ఆమెతో
అనేను. దైవజనుడు మాట ఇస్తున్నారు ఇక్కడ. ఆమె కృంగిన స్థితిలో, వేదన స్థితిలో, కన్నీరు మున్నీరు ఒక్కొక్కసారి నీ జీవితంలో ఆ విధముగా ఏడ్చిన దినములు ఉండొచ్చు. ఒంటరిగా మా పరిస్థితులు ఏంటి, మా బిడ్డల పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటని కృంగిన స్థితిలో ఎక్కెక్కి ఏడ్చిన పరిస్థితులు ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, హన్న ఒక్క బిడ్డనే అడుగుతుంది. దైవజనుడు అన్నాడు, నీవు యెహోవాతో, నీవు ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన నీకు దయచేయనుగాకమ్మా, నీవు క్షేమముగా వెళ్ళు. ఎందుకమ్మా నీవు అలాగే ఏడుస్తున్నావు? ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఆరాధన అయ్యాక వంటలు చేసుకుని, బలులర్పించి వంటలు చేసుకుని ఎంతో హ్యాపీగా ఉంటే నువ్వెందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు అంటే, హన్న అంటది, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నా. ఆయన పాదాల దగ్గర నా హృదయ దుఃఖం అంతా, నా హృదయ వేదన అంతా ఎవరూ తీర్చలేదు, నాకెవరూ లేరు, నాకు సహాయం చేసేవారు, ఈ కార్యము చేయవారు మరి ఎవరి వల్ల కాదు, నాకు పిల్లలు కావాలి, ఒక్క బిడ్డ చాలు అని దేవుని సన్నిధిలో అడుగుతున్నా. నా ఆత్మని ఒకే మాట అంటది దైవజనుడితో, నా ఆత్మని యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనిచున్నాను. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో మొర్ర పెడతారో, విజ్ఞాపన చేస్తారో, అంగలారుస్తారో, కృంగుతారో, దేవుడు కార్యాలు చూస్తారు. నువ్వు చిన్నగా ఆలోచించవచ్చు కానీ నీ పిల్లల చదువుల విషయంలో కాదు, కుటుంబ పరిస్థితులే కాదు, ఇంటి పరిస్థితిలో కాదు, ఇంట్లో గొడవలు అల్లర్లు ఏంటి తలనొప్పి పడలేకపోతున్నాను అనుకో, గొప్ప సమాధానం ఇవ్వబోతున్నారు దేవుడు. హల్లెలూయా. దేవుడు కార్యాలు, ఆయన పిల్లలం కదా, ఆయన పోలిక కదా, ఆయన సొత్తు, ఆయన స్వాస్యము, ఆయన కన్నారు మనల్ని, మనం ఆయన పిల్లలు, నాది నాది అంటానికి ఏమీ కాదు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుని బిడ్డలారా, ఎంతమంది పిల్లల్ని ఇచ్చారు దేవుడు? ఒక్క బిడ్డను అడిగితే 6 పిల్లల్ని ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుతో 4 కుమారులు, 2 కుమార్తెలు. దేవుని బిడ్డలారా, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు తలంచిన దానికంటే, నువ్వు ఉద్దేశించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేయు శక్తిమంతుడు ఆయన. ఆయన బలమును వెతికినప్పుడు, ఆయన శక్తిని వెతికినప్పుడు ఆయన మనకు అర్థమవుతారు. దేవుని బిడ్డలారా, 20వ వచనంలో, యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించి పంపించిన. హల్లెలూయా. సమూయేలును దేవునికి అర్పించిన తర్వాత ఏలి దైవజనుడు 2 భార్య భర్తలనే ఆశీర్వాదిస్తాడు. దైవజనుడు నోట్లో ఆశీర్వాదం ఉంటుంది, వాళ్ళ హస్తాల్లో ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఊరికినే ఆయన జీవ గ్రంథాన్ని సేవకుల భుజాల మీద పెట్టలేదు. దైవజనుడు హన్నాతో మాట్లాడుతున్నారు 1వ అధ్యాయములో, నీవు ఇంటికి వెళ్ళుమమ్మా, నీవు యెహోవాతో చేసుకొనిన మనవిని ఆయన అనుగ్రహించినగా కన్నారు. తర్వాత బాబు పుట్టాడు. ఇప్పుడు మరలా 2వసారి దైవజనుడు అంటున్నారు, మరి ఎల్కానాను అతని భార్యను దీవించి యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక. ఈ సంతానమునకు ప్రతిగా, ఈ సంతానము, ఈ బిడ్డని దేవునికి అర్పించి ఉన్నావు, వీనికి ప్రతిగా మీకు మంచి సంతానమును యెహోవా మీకు అనుగ్రహించునుగాక అని దీవించి వారి ఇంటికి పంపించారంట. తర్వాత ఎంతమంది బిడ్డలు పుట్టారు? తర్వాత కుమారుడు, తర్వాత కుమారుడు, తర్వాత కుమారుడు, తర్వాత కుమార్తె, తర్వాత కుమార్తె, 5 పిల్లలు. సమూయేలుతో 6. ఒక్క బిడ్డనే, ఒక్క పని చెయ్యి, ఒక్క చిన్న కార్యం చెయ్యి.
నా పిల్లోడు ఎంత చదివినా జ్ఞానం ఉండలేదు, జ్ఞానం లేదు, మతిమరిపు వచ్చేస్తుంది. ఆ స్కూల్ టీచర్లు మీ పిల్లోడికి టీసీ ఇచ్చి పంపించేస్తానంటున్నారు అని నువ్వు కృంగిపోవచ్చు, కానీ దేవుని కార్యాలు అద్భుతముగా ఉంటాయి. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చాలమ్మ. ఇక్కడ సీమోను పేతురు విసిగిపోయి వేసారిపోయి, మరి ఇంట్లోకి బత్యము లేదు, ఆ రాత్రి అంతా ప్రయాసపడినా ఏమీ లేదు. ఏం చేస్తున్నాడు? వలలు కడుక్కుంటున్నాడు. ఆ సముద్రపు ఒడ్డున ఖాళీ వలలు కడుక్కుంటున్నాడు. అందులో చేపలు లేవు, అందులో ఏవో చెత్త చెద నత్తలు పీతలు అలాంటివి ఉంటే దులుపుకొని కడుక్కుంటున్నారు. ప్రభువారు అక్కడ విస్తారమైన బోధ చేశారు. బోధ విన్న తర్వాత సీమోను పేతురుకి అక్కడ ఉన్న ప్రజలకి విశ్వాసం వచ్చింది. వాక్యము వింటే ఏం జరుగుతుంది? విశ్వాసము, స్వస్థత, కార్యాలు, దురాత్మ శక్తి నుంచి విడుదల, పాపము నుంచి విడుదల జరుగుతుంది. దేవుని బిడ్డల, పాపము నుంచి విడుదల జరుగుతుంది. సీమోను పేతురు వాక్యం విన్న తర్వాత ప్రభువారు అంటున్నారు, సీమోను నీ ధోనిని నాకు ఇస్తావా? అలాగే ప్రభువా, నువ్వు ధోనిని కొంచెము లోతుకి నడిపించి కుడివైపున వలవై. రాత్రంతా ప్రయాసపడితే ప్రభువా, ఒక్క చేప కూడా పడలేదు. కొంచెము చేపలు పడినా తృప్తి పడును. కొంచెము చేపలు పడినా ఆ రోజుకి అమ్ముకొని ఆ కుటుంబాన్ని పోషించుకున్నాం. మనసు విరిగి ఉంది, నలిగి ఉంది. ఆ వలని ఎంతో మరి ప్రయాసపడేదంతా మరి బాగు చేసుకుంటున్నాడు. ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, కృంగిన స్థితిలో ఉన్నావా? వేదనతో ఉన్నావా? దుఃఖముతో ఉన్నావా? ఏంటి పరిస్థితులు? ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ పిల్లల పరిస్థితులు, ఎవరి పిల్లల పరిస్థితులు, నిరుద్యోగము, పిల్లలు ఇటు పిలిస్తే అటు పలుకుతారు, చెప్పిన మాట వినని పరిస్థితులు, ఎన్నెన్ని వ్యాపారం చేస్తున్నా మరి చేతిలో రూపాయ మిగలడం లేదు. ఎలా బ్రతకాలి? ఎలా పెంచాలి? ఎలా ఫీజులు కట్టాలి? ఎలా పిల్లల్ని పోషించాలి? ఏంటి జీవితము? ప్రభు మనల్ని చూస్తున్న దేవుడు. ప్రభు ఆయన ప్రేమించే దేవుడు. నీ కష్టాన్ని ఆశీర్వదించే దేవుడు. పరిస్థితులు మార్చే దేవుడు. ఆ దినానికి ఒక్క చేప కూడా లేని స్థితిలో దేవుని మాట విన్నప్పుడు పేతురికి ఏం కలిగింది? సమృద్ధి కలిగింది, ఆశీర్వాదాలు కలిగినాయి. దేవుని మాట విన్నప్పుడు 2 దోణెలు పెద్ద రాశి అయిపోయిన 2 దోణెలు నిండిపోయినాయి. ఒక్క వలకే, ఒక్క ప్రార్థనకే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావో, ఒక్క పశ్చాత్తాపానికే ఎన్ని మేలులు పొందుకుంటావో, ఒక్క ఉపవాసానికే ఎన్ని 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 కార్యాలు చూస్తావో. ఎందులో ఉంది రహస్యము? దేవుని పాదాల దగ్గర గడుపు. కబుర్లు ఎన్నైనా చెప్పవచ్చు, నాలాగా బోధలు ఎన్నైనా చేయొచ్చు, మోకరింపనివ్వడు సాతానుడు. ప్రార్థన చేయను. ఎందులో నీకు ఆశీర్వాదము, ఎందులో నీకు దీవెనలో, ఎందులో నీ పిల్లలు సెట్ అవుతారో, ఎందులోనూ అంటే ప్రార్థన ఒక్కటే. ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒక్క ప్రార్థన కూడా దైవజనులు ప్రకటించే ప్రార్థన పోగొట్టుకోరు. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము. సౌలు నేల మీద నుండి లేచి
కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయెను. గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. చాలు. దేవుడు దర్శించినప్పుడు సౌలు గుడ్డివాడైపోయాడు. ఆ దమస్కు మార్గములో దేవుని వెలుగు చూడలేక దేవుని స్వరము విన్న సౌలు గుడ్డివాడైపోయాడు. అక్కడ సౌలు కోరుకుంటున్న ఆ విషయం చూపు కావాలని కోరుకుంటున్నాడు, స్వస్థత కావాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది చివరి అంశం. స్వస్థత కావాలని కోరుకుంటున్నాడు. నాకు చూపు ఉంటే చాలు, చిన్న చూపు ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఎలాగా, ఏం చేయాలి? 2 కళ్ళు మరి ఆ గుడ్డితనంతో ఉన్నాడు. చూపు కావాలంటే దేవుడు అంటున్నారు, నీవు అననీయ అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళు. అతడు నీ మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాడు, నీవు చూపు పొందుతావు. అననీయతో దేవుడు మాట్లాడుచున్నారు, ఇటు సౌలుతో దేవుడు మాట్లాడుచున్నారు. దేవుని కార్యాలు వారిద్దరి మధ్యన సాఫీగా జరిగినాయి. అననీయ ప్రార్థన చేసినప్పుడు సౌలుకు 2 కళ్ళు తేటగా కనపడ్డాయి. నేనేం చేయాలంటే అన్య జనాంగానికి రోషము కలిగి నువ్వు సేవ చేస్తావు, అనేక మంది కోసం నువ్వు దెబ్బలు తింటావు, నరక యాతన, సముద్రము వలన దెబ్బల వలన, ఖైదీలు, జైల్లో, దేవుని కోసము, కేవలం యేసు ప్రభు కోసము చిత్రహింసలు అనుభవించిన ప్రభువును మాత్రము విడిచిపెట్టు. సౌలు స్వస్థత, చిన్న స్వస్థత అడిగాడు, చిన్న దృష్టి, 2 కళ్ళు కాకపోయినా 1 కన్ను స్వస్థత వచ్చినా చాలు. శరీరంలో అనారోగ్యంతో ఉన్నావా, బలహీనతలతో ఉన్నావా, చిన్న ఆరోగ్యం ఇవ్వని అడుగుచున్నావేమో, ఫుల్ ఆరోగ్యం ఇచ్చి దేవునికి మహిమకరముగా చేయబోతున్నారు ప్రభువారు. 1 బిడ్డను అడిగింది హన్న, 6 పిల్లల్ని ప్రభువారు ఇచ్చి ఉన్నారు. కొంచెం ఆహారం అడిగాడు పేతురు, సమృద్ధైన పెద్ద రాశి, ధాన్యము రాశిలాగా పెద్ద రాశి. ఆశ్చర్యపోయాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క మేలులు, దేవుడు ఉన్నత భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉండి మనం ఆయన బిడ్డలుగా ఆయన మాట వినాలని ఆయన ఉద్దేశము. ఆ జైల్లో నుంచి బయటికి వస్తే చాలు అనుకున్నాడు యోసేపు. కానీ యోసేపుని దేవుడు, యోసేపు పట్ల దేవుని ఉద్దేశాలు ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని, ఆ దేశానికే, ఐగుప్తు దేశానికే యోసేపు అనుమతి లేకుండా ఎవరు కాలు చేయి కదపడానికి వీలు లేదంట. దేవుని బిడ్డలారా, అక్కడ వివాహం అయ్యింది, ఘనపరచబడ్డాడు. దావీదేమనుకున్నాడు, సౌలు రాజుకి అల్లుడిని అయితే చాలు అనుకున్నాడు. అబ్బా, ఈ గొల్యాతుని చంపితే సౌలుకి అల్లుడిని అవుతాను, నా తల్లిదండ్రులు ఈ గొర్రెలు కాచుకుని గొర్రెల మీద బ్రతికే పరిస్థితి ఉండదు, వాళ్ళు గొప్ప దానములు ఇచ్చి వాళ్ళు స్వతంత్రులుగా చేస్తాడంట, ఈ సౌలు రాజుకి అల్లుడిని అవుతే చాలు అనుకున్నాడు దావీదు. కానీ దావీదుని దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా చేశాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ఎంత భోజనం పెట్టారు, ప్రయాణాల్లో తోడై ఉన్నారు, ఎంత సహించారు, ఎంత భరించారు. ఆయన మాట వినకపోయినా, ఆయనకు ప్రార్థించకపోయినా, ఆయన గాయాలు రేపినా, ఆయన కృంగతీసిన నా కుమార్తె, నా కుమారుడు మారతారు, నా బిడ్డలు అని ఆయన అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన పిల్లలుగా నిత్యము నిరంతరము బ్రతకాలని ఆయన ఉద్దేశమై ఉంది. దేవుడి చిన్న వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. Thank you.
యేసుక్రీస్తు ప్రభువు తన సర్వస్వ విజయం ప్రకాశింపజేసి కలిగించుగాక. పరిశుద్ధాత్మదేవుడు తన సన్నిధిని మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్ ఆమేన్.